మలయాళ స్వామి వారు లేరుగా. మలయాళ స్వామి వారిని నేను చూడలేదు. విద్యా ప్రకాశానందగిరి స్వామి వారిని చూసినాను, విద్యానందగిరి స్వామి వారిని చూసినాం. మలయాళ స్వామి వారి యొక్క శిష్యులు వారిద్దరిని చూసినాం. వారిద్దరి ద్వారా వారిద్దరి ఉపన్యాసాలు కూడా విన్నాం. బాగానే ఉంది. తర్వాత ఉండేటువంటి వాళ్ళే అంత ఇది కుదరలేదు. సరే, మళ్ళీ ఇప్పుడు సుఖబ్రహ్మాశ్రమం అంటే కాళహస్తిలో ఉండేటువంటి స్వామి కూడా మలయాళ స్వామి వారిని చూసిన వారే. ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళల్లో వారొక్కరు సుఖబ్రహ్మాశ్రమంలో ఉండేటువంటి విద్యాస్వరూపానందగిరి స్వామి వారు మంచి వారే. వారి ద్వారా కూడా కొద్దిగా శ్రవణం చేస్తున్నాం. సరే, మనకు మన స్వామీజీ చాలా ఇది కాబట్టి మన స్వామీజీ దగ్గరనే నేను కంటిన్యూ అయ్యాను. మిగతా ఇంకెక్కడ నాకు ఇంక వేరే వాళ్ళు ఎవరు నాకు దొరకలేదు, నాకు నచ్చలేదు కూడా. అది పరిస్థితి. నచ్చలేదని అంటే ఏంటంటే సరిపోలేదు. ఎందుకంటే మన ప్రశ్నలకు సమాధానాలు లేవు, కానీ స్వామీజీ దగ్గర ఏ ప్రశ్నకైనా సరే ఈ ప్రశ్న ఆ ప్రశ్న లేదు, మీరు ఏ ప్రశ్న వేయచ్చు, అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి మార్జాల కిషోర న్యాయం అనేది చాలా చాలా గొప్పది. తర్వాత మర్కట కిషోర న్యాయం. ఇప్పుడు వీళ్ళు టైలరింగ్ వీళ్ళు ఉంటారు చూడండి, టైలర్స్, ఈ టీవీ మెకానిక్స్ వీళ్ళందరూ ఉంటారే, వీళ్ళు టైలరింగ్ వీడు నేర్పించడు తొందరగా. వాడు నేర్పిడు, వాడు కటింగ్ చేస్తానది చూసి వీడు నేర్చుకోవాలి అంతే. కటింగ్ చేసేటప్పుడు కూడా వీడు చూస్తాడు అనుకో, వాడికి ఏదో ఒక పని చెప్తాడు, ఏదో ఒక పని చెప్పి పంపించేస్తాడు. మామూలు లోకంలో ఉండే విషయాలే. అదేవిధంగానే వీళ్ళు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, ఏదైనా విషయం చర్చ జరుగుతూ ఉంటుందని అనుకోండి, ఆ చర్చలో పాల్గొనడమో లేకపోతే వేదాంత విషయాలు చర్చ జరుగుతూ ఉంటుంది అనుకోండి, అప్పుడు వీళ్ళని బయట పంపించేస్తారు, ఈ శిష్యులుగా ఉండే వాళ్ళని. ఎంతో పెద్ద వీళ్ళు ఇది చేసేటట్లుగా. అంత అంటే వీళ్ళెంతో పెద్ద ఇది అన్నట్లుగా. అట్లాంటి ఇది పనికిరాదు. అట్లా చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కూడా ఇట్లాగే జరుగుతున్నాయి. ఎందుకంటే ఎంతో వీళ్ళ దగ్గర ఉన్నట్లు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంత వెళ్ళిపోయి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అవుతారు అన్నట్లుగా, అవంతా చాలా ఈర్ష్య ద్వేషాలతో కూడి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు నిజమైనటువంటి గురువులేం కాదు. కానీ ఉపనిషత్తులో గౌతమ మహర్షి దగ్గర జాబాలుడు, సత్యకామ జాబాల అనేటువంటి ఒక అతను చేరుతాడు. అతనికి తల్లి ఉంటుంది, తండ్రి తెలియదు. చిన్న పిల్లవాడు, 10 సంవత్సరాల పిల్లవాడు వెళ్తాడు. వెళ్ళి అందరూ చదువుకుంటూ ఉంటే ఈ పిల్లవాడికి చదువుకోవాలని అనిపిస్తుంది. వెళ్ళి అడుగుతాడు గురువుని. అంటే స్వామీజీ అంటే పాఠం చెప్తూ ఉంటే ఈ పిల్లవాడు వెళ్ళి నిలబడుకుంటాడు, చూసి సరే పిలుస్తాడు. ఏనేనంటే నేను చదువుకోవాలా గురువుగారు ఉంది అంటాడు. సరే చదువుకోవాలంటే బ్రాహ్మణునికి క్షత్రియునికి ఇద్దరికే విద్య చెప్పిస్తారు. అప్పుడు వాళ్ళు నీ కులమేమి, నీ గోత్రమేమి అందంటే నాకు తెలియదు అని అంటాడు. సరే ఎవరున్నారు మీ వాళ్ళు అంటే మా అమ్మ ఉంది. సరే కనుక్కురాపు. సరే వెళ్తాడు. వెళ్ళి వాళ్ళమ్మని అడుగుతాడు, అమ్మ ఈ విధంగా నేను గురువుగారి దగ్గరికి వెళ్ళాను, వెళితే ఈ విధంగా నీ కులమేమి గోత్రమేమి అడిగినాడు, నన్ను అడిగి చెప్పమన్నాడు. ఇప్పుడు ఆమె చెప్తుంది, నాయనా నీ తండ్రి ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని కప్పిపుచ్చుతారు. ఆమె ఒక వేశ్య, మీ తండ్రి ఎవరో నాకు తెలియదు, నీ పేరు మాత్రము, ఆమె పేరు జాబాల,
అందుకని నీ పేరు ఏంటంటే నీ పేరు జాబాల, నువ్వు చెప్పు, నువ్వు వెళ్ళి చెప్పు, నేను జాబాల పుత్రుడను అని చెప్పు. మా తండ్రి ఎవరో తెలియదు, అదే చెప్పు. ఇప్పుడు ఈమెకి తెలుసు ఏమిటని, బ్రాహ్మణునికి క్షత్రియునికి ఇద్దరికే విద్య నేర్పిస్తారు. అది ఆమె చెప్తుంది ఆ పిల్లవాడికి, బ్రాహ్మణునికి క్షత్రియునికి ఇద్దరికే నేర్పిస్తారు. నేనా, నీ తండ్రి ఎవరో నాకు తెలియదు అంటే ఇప్పుడు ఇదేమవుతుంది, తండ్రి ఎవరో తెలియదు అంటే నేర్పిస్తారా ఎవరైనా? నేర్పిరు. సరే, గౌతమ్ మహర్షి దగ్గరికి వస్తాడు ఇతను, ఈ అబ్బాయి వచ్చి నిలబడుకుంటాడు. ఏం బాబు అడిగావా? అడిగాను స్వామీజీ. ఏమి చెప్పండి, నీ కులమేమి గోత్రమేమి? మా అమ్మగారు చెప్పారు మా తండ్రి ఎవరో తెలియదట, మా తండ్రి ఎవరో తెలియదట, కులము గోత్రం అంతా ఏమీ తెలియదు, నేను జాబాల పుత్రుడను అంతే అని చెప్తాడు. అప్పుడు గౌతమ్ మహర్షి ఏం నిర్ణయం చేస్తాడు తెలుసా? ఇతను ఏం చెప్పాడు? సత్యమును పలికాడు. సత్యం పలికాడుగా, కాబట్టి నీ పేరు ఏంటంటే ఈ రోజు నుంచి సత్యకామ జాబాల. సత్యమును నువ్వు వచించినావు కాబట్టి నువ్వు సత్యకాముడవు, జాబాలుడు. సత్యమును ఎవడు పలుకుతాడంటే బ్రాహ్మణుడు పలుకుతాడు. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ లక్షణం. సత్యమును పలికేవాడు బ్రాహ్మణుడు, సత్యమును పలికేవాడు బ్రాహ్మణుడు. నువ్వు సత్యమును పలికినావు కాబట్టి నువ్వు బ్రాహ్మణ కుమారునిగా నేను నిర్ణయం చేస్తున్నాను. నిర్ణయం చేసి ఆ అబ్బాయిని తన శిష్యుడిగా చేర్చుకుంటాడు. అప్పుడు వీళ్ళందరూ వేశ్య కుమారుడిని చేర్చుకొని మా అందరి పక్కలో వాడిని కూర్చొని పెడితే మేము అక్కడ చదువుకోవాలన్నా అని ఇది చేస్తారనమాట. మీరందరూ పోయినా పర్లేదు, నాకు నేను ఇతనికే చెప్తానంటాడు. చూడండి ఎట్లా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అతనికి వేరే ఒక పని పెడతారు. ఆ పని అంతా చేసి తర్వాత మళ్ళా ఇప్పుడు ఏంటంటే ఒక 100 పశువులను అప్పగిస్తాడు. 1000 పశువులను చేసుకుని రా. 100 పశువులను అప్పగించి 1000 పశువులు చేసుకొని వచ్చిన తర్వాత నీకు విద్యాభ్యాసం చేస్తాను. ఈ 100 పశువులను మేపుతాడు. 100 పశువులు కడతాయి, ఈనుతాయి, వెంటనే వింటాయి. ఈ 100 పశువులను మేపుతూ ఉంటాడు కదా, అలా మేపి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 100 పశువులను మేపేటప్పుడు ఆ పశువులు ఈ జాబాల యొక్క గురువు పైన ఉండేటువంటి భక్తి శ్రద్ధలు, దాని వలన ఈ గోమాతల్లో నుంచి ఒక గోమాత బ్రాహ్మణ రూపంగా మాట్లాడుతుంది. మాట్లాడి ఇతనికి ఉపదేశం చేస్తాయి, అంటే వేదతత్వాన్ని ఉపదేశం చేస్తాయి. ఇంద్రుడు, సూర్యభగవానుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వీళ్ళు నలుగురు 4 రూపాలుగా వాళ్ళే ఉపదేశం చేస్తారు. ఎందుకంటే గోవుల్ని మేపడం, తర్వాత అగ్ని కార్యానికి సరిపోయేటువంటి వాటన్నింటినీ సమకూర్చడం, ఇవి చేస్తూ ఉంటాడు. అక్కడ నిత్యాగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది. ఆ నిత్యాగ్నిహోత్రానికి సరిపోయేటువంటి చేయడం ఇవన్నీ చేస్తాడు. అందువలన ఆ అగ్నిహోత్రుడు ఆ రూపంగా ఇతనికి ఉపదేశం చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ గౌతమ మహర్షిగా ఉపదేశం చేయలా, గౌతమ మహర్షి ఉపదేశం చెయ్యకనే అవన్నీ ఉపదేశం వస్తాయి. అంటే ఏమిటి? ఆ భావన, అంత భావన చేత తర్వాత 1000 ఆవులు అవుతాయి. అయిన తర్వాత తోలుకొని వచ్చి చూస్తాడు. 1000 ఆవులు అయినాయి అంటే 1000 ఆవులు అయ్యేది కాదు, అతనికి అలా ఉందా లేదని పరీక్ష చేశాడు గురువుగారు. అతని శ్రద్ధ భక్తిని చూచి వెంటనే నీకు నేను ఉపదేశం చేస్తానని చెప్పి చూస్తే అతని యొక్క, అంటే మిగతా శిష్యులందరూ ఉంటారు, అందరికీ ఉపదేశం ఏంటది, వాళ్ళకి వేద విద్య అంతా అయిపోయి ఉంటుంది. ఇతనికి కూడా వేదం అంతా కూడా నేర్పిస్తాడు. అందరూ వెళ్ళిపోతారు. అందరూ కోర్సు పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఇతన్ని వెళ్ళమని ఆదేశించడు గౌతమ మహర్షి, చెప్పడు. ఆ అమ్మగారు అంటారు,
స్వామి ఆ జాబాలను కూడా సత్యకాముని కూడా మీరు పంపించవచ్చు కదా, మీరు పర్మిషన్ ఇవ్వచ్చు కదా అంటే మాట్లాడకుండా మళ్ళీ ఇతను వేరే తినిగిపోతాడు. పోయి వచ్చి మళ్ళీ వచ్చేటప్పటికి అక్కడ అగ్నిహోత్రుడు మళ్ళా అక్కడ ఉపదేశం చేస్తాడు. నిత్యాగ్నిహోత్రం జరుగుతుంటుంది కదా, అక్కడ అగ్నిహోత్రుడు మళ్ళీ ఆయనకు ఉపదేశం చేస్తాడు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నీ ముఖం భలే వెలిగిపోతుందయ్యా ఏంటి అని అంటే అప్పుడు చెప్తాడు, ఈ విధంగా అగ్నిహోత్రుడు ఈ విధంగా ఉపదేశం చేశాడు స్వామి అంటే, ఓ సరేని ఏమేమి ఉపదేశం చేశారు అని చెప్పి అన్నీ అడిగి అవంతా వీరు చెప్పేటివే ఉపదేశం చేశారు. తర్వాత ఇంకా మిగిలినది ఏది ఉందో దాన్ని అంతటిని కూడా మళ్ళీ ఉపదేశం చేసి వారికి మళ్ళీ దీక్షనిచ్చి వారిని అక్కడే ఆ పీఠానికి వారిని పెట్టి చేస్తారు. అంటే చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ. ఇది గురువులు చేసేటువంటి పని ఉంటుంది. అట్లాగా మిగతా వాళ్ళందరినీ పంపించేసినా కూడా అతను ఏంటి ఏమి అనేదంతా కూడా చూడండి ఎట్లా నిర్ణయం చేస్తారంటే గౌతమ మహర్షి వారు న్యాయదర్శనకారులు, అంత గొప్ప మహాత్ముడు అన్నమాట. కాబట్టి ఇట్లా గురువులలో చాలా చాలా ఇవి ఉంటాయి. ఈ విధంగా మనకు గురు సాంప్రదాయం అనేటువంటిది వస్తుంది. ఆ గురు సాంప్రదాయాన్ని మనం వాటిని ఖచ్చితంగా స్మరించుకోవాలి. అయితే తత్వాన్ని తెలుసుకునేటంత వరకు గురువు అవసరం. తత్వాన్ని తెలుసుకున్న తర్వాత స్వామీజీ ఏమన్నారంటే గురువు ఎవరు, శిష్యుడు ఎవరు? నువ్వే గురువు, నువ్వే శిష్యుడు. నువ్వే గురువు అంటే నాకు నేనే గురువు, నాకు నేనే గురువు. ఇప్పుడు గురువు ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు గురువు చెప్తాడే కానీ చేసే దాంట్లో ఆచరించే దాంట్లో ఎవరేమన్నా వచ్చి వెనకంటే చూస్తారా? ఇప్పుడు నేనేం చేయాలి? నా మనస్సు ఉంది కదా, నా మనస్సే శిష్యుడు, అక్కడుండే చైతన్యమే గురువు. అంటే నాకు నేనే గురువు, నాకు నేనే శిష్యుడు. చూడండి ఎట్లా ఉందో. న మృత్యుర్న శంక నమే జాతి భేదం, న మృత్యుర్న శంక నమే జాతి భేదం. ఎంత పైన ఎన్నో పేరు చెప్పాదే. పితా నైవ మే నైవ మాతా చ జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య. గురువు లేడు, శిష్యుడు లేడు. గురువు లేడు, శిష్యుడు లేడు. మరి ఇంకెవరు ఉన్నారు? చిదానంద రూప శివోహం శివోహం. ఉండేది చిదానంద రూపుడు అంటే శివుడు ఒకడే. ఆయనే గురువు, ఆయనే శిష్యుడు. శిష్యుడు లేడు, గురువు లేడు. అది ఆ స్థితికి చేరాలి, ఆ స్థితికి చేరాలి. దీంట్లో ఇక్కడొక ఇది ఉందన్నమాట. ఏంటంటే గురువును జ్ఞానం కలిగిన తర్వాత కూడా గురువు శిష్యుడు అనే భేదంతో గురువును సేవించాలి. అద్వైతం త్రిశులోకేషు నాద్వైతం గురు సన్నిధౌ భావాద్వైతం సదా కుర్యాత్ నాద్వైతం గురు సన్నిధౌ. అద్వైతం త్రిశులోకేషు భావాద్వైతం సదా కుర్యాత్ కుర్యాద్వైతం న కర్హచిత్ అద్వైతం త్రిశులోకేషు నాద్వైతం గురు సన్నిధౌ. మైండ్ ఏమైందంటే 7:30 అయింది అని చూసింది. 7:30 అని అంటేనే మైండ్ ఏమైపోయిందంటే స్ట్రక్ అయ్యింది. స్ట్రక్ అయ్యి ఇంకా నిలిపోయి సరే ఇది చెప్పేసి నిలుపుతాను. వీళ్ళు ఏంటంటే అద్వైతులు,
అద్వైతులు ఉన్నారు కదా. ఇప్పుడు ఇదేమైంది? నమృత్యుర్న శంక నమే జాతి భేద పితానైవ మేనైవ మాతాన జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య. గురువు లేడు శిష్యుడు లేడు అని చెప్పింది కదా అక్కడ. ఇది అద్వైతం కదా చెప్పింది. శంకరాచార్య స్వాముల వారు చెప్పారు కదా. ఇప్పుడు గురువు శిష్యుడు లేడనే స్థితి కదా చెప్తున్నారు అక్కడ. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ అద్వైతులుగా ఉండేవాళ్ళు ఏం చెప్తున్నారంటే, అద్వైతులుగా ఉండేవాళ్ళు అంటే ఆచార్యులు చెప్పలా, తర్వాత వచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అద్వైతం త్రిశూలకేశు, 3 లోకాలంతా అద్వైతమే, కాకపోతే గురువు దగ్గర మాత్రము అద్వైతం లేదు అని అన్నారు వీళ్ళు. గురువు దగ్గర మాత్రం అద్వైతం లేదు, ఎందుకంటే గురువుకు సేవ చేయాలా అనేటట్లుగా చెప్పారు. స్వామీజీ ఏమన్నారంటే దాన్ని ఎత్తుకో మీ ముందు కాల్ చేయన్నాడు. చూడండి ఎట్లా ఉందో. అంటే అద్వైతం అని చెప్పేవాళ్ళు కూడా దాన్ని పాటించుట లేదు, దాన్ని పాటించుట లేదు. అది గురువుని శిష్యుణ్ణి పెట్టుకొని ఆ గురు శిష్య భేదాన్ని కల్పించుకొని ఆ శిష్యులతో ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. అదంతా అవసరం లేదని అంటారు స్వామి. అదంతా అవసరం లేదు, ఎందుకు విడిచిపెట్టాయి, దాంతంతా మనకు పని లేదు. తత్వం తెలుసుకో, తత్వం తెలుసుకోవడం, స్వరూప స్థితిలో ఉండడం. దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడుగు, డైరెక్షన్స్ ఇస్తామంతే. దానికి వచ్చినప్పుడు నువ్వు ఒకవేళ గురు భావన ఉంటుంది కాబట్టి, అంటే గురువు కనిపించినప్పుడు ఉంటుంది కాబట్టి ఆ శరీర భావనతో నువ్వు గురు భావంతో చూసినప్పుడు చూడు. నిజంగా చూస్తే గురువు లేడు శిష్యుడు లేడు. చూడండి ఎంత ఇదిగా చెప్తారు గురువు గారు. సరే అది 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 నువ్వు చేసేది చేస్తావు, అది ఉంటుంది. కానీ నువ్వు కరెక్ట్గా మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అంతే, అయిపోయింది. లేదు ఇంకేం లేదు ఇంకా అక్కడ, అంతే అంతే. అదన్నమాట. మరి గురువు గారికి నమస్కారం చేయాలన్నా వద్దా? గురువు అనే భావన ఉంటే చేస్తావు. గురువు అనే భావన ఉందంటే ఇంకా వేరుగా ఉండవు అని అర్థం. ఇంకా పరిపక్వత కాల గురువు అనే భావన కూడా పోవాలి, లేదు అది. సరే ఇక్కడికి చాలండి. నేను దీన్ని కొద్దిగా చెప్దామని అనుకున్నాను, కానీ ఈరోజు క్లాస్ అంతా కూడా అదే అయిపోయింది. ఓకే, తర్వాత శ్లోకాన్ని ఒక మాటాన్ని ఒకసారి అంటే రేపు మళ్ళీ ఆ శ్లోకాన్ని మనం కొనసాగించవచ్చు. 26వ శ్లోకం, 22వ పేజీ. ఓం సంసార సాగరం ఘోరం, చెప్పండి. తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు.
ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत। ओम हरि ओम। ओम।